పెన్సిల్ బర్డ్స్ స్టోరీ టైం. అనగనగా పుష్కరిణి నదీ తీరంలో చంద్రవనం అనే రాజ్యం ఒకటి ఉండేది. ఆ రాజ్యానికి రాజు చంద్రకాంతుడు. ఆ రాజుకు 7 మంది కొడుకులు ఉండేవారు. ఆ 7 మంది కొడుకులు ఒకరోజు చేపలు పట్టడానికి వేటకు వెళ్తారు. చెరువులో గాలం వేసి ఆ 7 మంది రాజకుమారులు 7 చేపల్ని పడతారు. వాటిని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఆ రాజకుమారులు వాళ్ళు తెచ్చిన 7 చేపల్ని ఎండలో ఎండబెడతారు. అందులో 6 చేపలు మాత్రమే ఎండిపోతాయి. ఒక చేప మాత్రం ఎండనే ఎండదు. అప్పుడు ఒక రాజకుమారుడు ఆ చేప దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు, చేపా చేపా, నువ్వెందుకు ఎండలేదు? నాకు గడ్డి మోపు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేదు. అప్పుడు ఆ రాజకుమారుడు ఆ గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, గడ్డిమోపు, నువ్వు ఎందుకు చేపకు అడ్డం వచ్చావు? నన్ను ఆవు తినలేదు, అందుకే నేను చేపకు అడ్డం వచ్చాను. అప్పుడు ఆ రాజకుమారుడు ఆవు దగ్గరకు వెళ్తాడు. ఆవు, నువ్వెందుకు గడ్డిని తినలేదు? నన్ను జీతగాడు మేపలేదు, అందుకే నేను గడ్డిని తినలేదు. రాజకుమారుడు జీతగాడి దగ్గరకు వెళ్తాడు. జీతగాడా, నువ్వెందుకు ఆవును మేపలేదు? నాకు అవ్వ బువ్వ పెట్టలేదు, అందుకే నేను ఆవును మేపలేదు. ఆ రాజకుమారుడు అవ్వ దగ్గరకు వెళ్తాడు. అవ్వ, నువ్వెందుకు జీతగాడికి బువ్వ పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు, అందుకే నేను జీతగాడికి బువ్వ పెట్టలేదు. అప్పుడు రాజకుమారుడు ఆ పిల్లవాడి దగ్గరకు వెళ్తాడు. పిల్లవాడా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు చీమ కుట్టింది, అందుకే నేను ఏడుస్తున్నాను. అప్పుడు ఆ రాజకుమారుడు చీమ దగ్గరకు వెళ్తాడు. చీమా, నువ్వెందుకు పిల్లవాడిని కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? చిన్న చీమ కుట్టడం వల్ల రాజుగారి చేప ఎండలేదు. పిల్లలు చూసారా, ఒక పని జరగాలంటే ఎంతమంది సహకారం కావాలో. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.